దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసిపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. RRR తో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా సత్తాను చాటారు రాజమౌళి. ఈసారి మరింత భారీ కాన్వాస్ తో ప్రపంచ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నారు. దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమాని మరొక స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్ గా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. వారణాసి ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో 50కి పైగా అంతర్జాతీయ ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భారీ స్థాయిలో విడుదల చేయటమే కాదు, ప్రతి భాషలోనూ సినిమాకు సంబంధించిన అనుభూతి సహజంగా ఉండేలా రాజమౌళి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల డబ్బింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ క్లోనింగ్ వంటి టెక్నాలజీల వినియోగం పెరుగుతోంది. అయితే వారణాసి విషయంలో మాత్రం ఈ విధానాలకి దూరంగా ఉండాలని రాజమౌళి నిర్ణయించుకున్నారట. నటీనటుల గొంతులోని సహజత్వం, భావోద్వేగాలు, డైలాగ్ డెలివరీ ప్రతి భాషలోనూ సరిగ్గా ప్రేక్షకులకు చేరాలంటే స్థానిక ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1600 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా భాషలకు చెందిన ఉచ్చారణ, యాస, సంస్కృతి, డైలాగ్ డెలివరీకి అనుగుణంగా వాయిస్ రికార్డింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్, ప్రియాంక చోప్రా వంటి ప్రధాన నటులలోనూ భావోద్వేగాలు ఏ భాషలో చూపినా సహజంగా అనిపించేలా ఈ ప్రక్రియను రూపొందిస్తున్నారట. 50కి పైగా భాషల్లో ఇంత భారీ సంఖ్యలో డబ్బింగ్ ఆర్టిస్టులను ఉపయోగించడం భారతీయ సినిమా స్థాయిలో అరుదైన ప్రయత్నంగా మారుతుంది. ఇక కథ విషయానికి వస్తే వారణాసి ఒక భారీ అడ్వెంచర్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. భూమిని ఢీకొట్టేందుకు దూసుకొస్తున్న భారీ ఉల్క వల్ల ఏర్పడే ప్రమాదం నుంచి వారణాసితో పాటు ప్రపంచాన్ని రక్షించే సాహసోపేతమైన కథతో సినిమా రూపొందుతోంది. మహేష్ బాబు ఇందులో రుద్ర అనే పాత్రలో కనిపిస్తున్నారు. కథలో భాగంగా వివిధ కాలాల మధ్య ప్రయాణించే సాహసీకుడిగా ఆయన పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ పురాణాలు, సనాతన సంస్కృతి అంశాలను ఆధునిక గ్లోబల్ అడ్వెంచర్ కథతో మేళవిస్తూ రాజమౌళి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా, ఆఫ్రికాలోని కెన్యా వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా వారణాసి ప్రత్యేక గుర్తింపు కూడా సాధించింది. ఇంత భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి విడుదల, వేలాది మంది డబ్బింగ్ ఆర్టిస్టులు, ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్లు ఇవన్నీ కలిపి వారణాసిపై అంచనాలను మరింత పెంచాయి. రాజమౌళి విజన్ కు మహేష్ బాబు స్టార్డమ్ తోడైతే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ తో పాటు గ్లోబల్ మార్కెట్ లో కూడా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.